హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేడిట్స్. ఈరోజు టాపిక్ ఏం తెలుసా? క్యాప్కట్లో మన బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడం ఎట్లా అనేది నేను మీకు చెప్తా. చూడండి కరెక్ట్గా. మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నా వీడియోస్ వస్తే లేకుండా రావు. మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా కామెంట్లో కామెంట్ పెట్టండి, చూసిస్తాను, నేను చెప్పేస్తా. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. చలో. క్యాప్కట్ మనం ముందు ఓపెన్ చేయాలంటే మనకు VPN కావాలి కదా. మీకు నేను చెప్పిన వీడియోలో ఆల్రెడీ VPN టర్బో VPN అని. తర్వాత మనం క్యాప్కట్ ఓపెన్ చేసుకొని మనకి ఏ వీడియో కావాలో ఆ వీడియో మనం సెలెక్ట్ చేసుకుందాం. నేనైతే ఈ వీడియో ఓపెన్ చేసిన. మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎలా బ్లర్ చేయడం చూద్దాం. మనం ఈ వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి పోవాలి. దాంట్లో ట్రెండింగ్ ఓపెన్ చేసి దాని కింద కొంచెం లైట్ స్క్రోల్ చేస్తే మనకు అక్కడ బ్లర్ ఆప్షన్ ఉంటుంది, ఒక వీడియో ఎఫెక్ట్. మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని మన వీడియో మొత్తానికి మనం బ్లర్ కింద మొత్తం సెట్ చేసుకోవాలన్నమాట. లాస్ట్లో ఉన్న తోక తీసేద్దాం. ఇలా చేసిన తర్వాత ఒకరు చూసుకుందాం అంతగా మంచిగా అట్లా కరెక్ట్గా వచ్చింది రాలేదని. ఓకే, అంత కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే కింద ఓవర్లే అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఓవర్లే దాన్ని నొక్కేసి యాడ్ ఓవర్ నొక్కి మళ్ళీ సేమ్ వీడియో అదే వీడియోని మనం దానికి యాడ్ చేసుకోవచ్చు. చేసి మనం ఆ వీడియోని కూడా మనం దానికి కరెక్ట్గా దానికి సరిపడేంత లెంత్లో మనం దానికి సెట్ చేసుకుంటేనే మనకి ఖచ్చితంగా మనకి బ్లర్ బ్యాక్గ్రౌండ్ మంచిగా నీట్గా వస్తుంది. లేదు మనం 7 చేసినాం అనుకో మంచిగా రాదు. స్లోగా మంచిగా ఒక కూల్ మైండ్తో థింక్ చేసుకుంటూ మనం దాన్ని సెట్ చేసినాం అనుకో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మంచిగా దాన్ని కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత మనం ఇప్పుడు యాడ్ చేసిన వీడియోని మనం ఇట్లా లైట్ టచ్ చేసి పట్టుకొని దాంట్లో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఒక చిన్న ఆప్షన్ ఉంటుంది. కట్అవుట్ నొక్కిన తర్వాత ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ అనేది మనకి లైట్గా మొత్తం రిమూవ్ అవుతుంది. చూడండి ఒకసారి. అది మొత్తం 100% అయినాక కొంచెం వెయిట్ చేద్దాం. 100% అయిన తర్వాత మనం వీడియో మంచిగా ఎట్లా అంటే ఒక కరెక్ట్గా ఉందా లేదా అని ఒక వేలో చూసుకొని మొత్తం చెక్ చేద్దాం వీడియో. మన బ్యాక్గ్రౌండ్ అయితే ఇప్పుడు మనకి రిమూవ్ అయిపోయింది. 99% అవుతుంది. ఇంకొక 1% అయితే 100 అవుతుంది. ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని చూసుకుంటే మన వీడియోలో మన బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది మనం దాన్ని తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నీకు తక్కువ కావాలంటే తక్కువ, కొంచెం లైట్గా పెట్టుకుందాం. లేదు నాకు కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు. అదే మనం మళ్ళీ సేమ్ అట్నే ఓపెన్ చేసి బ్లర్ ఆప్షన్ ఓపెన్ చేసి దానికాడ అడ్జస్ట్ బటన్ నొక్కితే మనకి ఎంత బ్లర్ బ్యాక్గ్రౌండ్ కావాలో మనం అంత పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే 22 అట్లా మ్యాక్సిమం ఇప్పుడు అంతే పెడతాను. అంటే మరీ ఎక్కువ పెట్టినా బాగోదు బ్లర్ అనేది. ఓకే, తర్వాత మనం సేవ్ బటన్ నొక్కేసి వీడియో సేవ్ చేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, మరి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. నేను ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.